గుడ్ ఈవినింగ్. రైట్, వకులాపురం గారు మీతోనే స్టార్ట్ చేస్తా. బీసీ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు కాబట్టి సరే, బీసీ కులగణన అనేటువంటిది ఒక అంశం దేశవ్యాప్తంగా చర్చకి తెరకొచ్చినటువంటి అంశం. కులాల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ముందుకొచ్చింది. దాని మీద కాంగ్రెస్ కూడా పదే పదే రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. ఈ కాంటెస్ట్లో కులగణన చేశారు, దాంట్లో లోపాలు ఉన్నాయనేది ఒక అంశం. రిజర్వేషన్లు పెంచడం అనేటువంటిది, దాని ఆధారంగా రిజర్వేషన్లు పెంచడం, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోవటం అనేటువంటిది ఇంకొక అంశం. దీంతోపాటు చట్టాలు, అంటే చట్టం కాదు కానీ కోర్టులు ఏం చెప్తున్నాయి అనేది మరొక అంశం. కృష్ణమోహన్ గారు. చిన్న మీరు చాలా సుదీర్ఘంగా మీరే అంతా చెప్పారు. కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకు ఏదైతే హామీ ఇచ్చారో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఎలా ఇస్తారనేటువంటి దాంట్లో ఒక స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఆనాడు ఎన్నికలలో హామీ ఇచ్చినప్పుడే మరి సుప్రీంకోర్టులో ఇవ్వరాదు, ఆ జడ్జిమెంట్ అలా ఉన్నదనేటువంటి విషయాన్ని వారికి తెలిసి ఇచ్చారా, తెలియక ఇచ్చారా, లేదా ఎన్నికలలో గెలిపే ధ్యేయంగా ఇచ్చారా అనేటువంటిది ఇవాళ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము అనేక సందర్భాల్లో, నేను బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు, ఈ మధ్య కాలంలో కూడా సర్వే జరుగుతున్నప్పుడు చాలా సూచనలు చేసే ప్రయత్నం మేము చేసినాం. కృష్ణయ్య గారు కూడా ఇంతకుముందు చెప్పారు, కృష్ణయ్య గారు చేశారు. ప్రభాకర్ గారు ఏమంటున్నారు, ఏ సలహాలు సూచనలు ఇచ్చినా తీసుకుంటామంటారు. అసలు సలహాలు సూచనలు తీసుకోవడానికి మీ దగ్గర ఎవరైనా ఒక నోడల్ అధికారిని మీరు పెట్టినరా? ఏ మంత్రిని కలవాలి, ఎవరు ఈ సలహాలు తీసుకొని పరిష్కరిస్తారనేటువంటి దాంట్లో ప్రభుత్వం నుండి ఏనాడు స్పష్టత లేదు. కాబట్టి వాళ్ళ ఈ సమస్య ఉత్పన్నమైనది. మీరు సర్వే చేసేటప్పుడే ఈ యొక్క ప్రశ్నావళిలో అనేకమైనటువంటివి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రశ్నలు ఉన్నాయని చెప్పి మేము చెప్పే ప్రయత్నం చేస్తే మీరు వాటిని తొలగించి ప్రజలందరూ కూడా వాళ్ళ వివరాలు ఇచ్చేటటువంటి దిశగా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించేటటువంటి, ఒక చైతన్యభరితమైనటువంటి వాతావరణాన్ని కల్పించేటటువంటి ప్రయత్నం చేయాల్సి ఉండే. అవి కూడా చేయలేదు. ఆ సర్వేలో ఉన్నటువంటి ఆ ప్రశ్నవల్లో ఉన్నటువంటి ప్రశ్నలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కదా, వాటిని ఎందుకు తొలగించలేదంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. కాబట్టి ఇవాళ మేమేమంటున్నామంటే, సరే సర్వే పూర్తయిందని మీరు అంటున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజు చేసిన దాంట్లో ఆనాడు 2014లో 51% ఉన్నది. ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే ప్రకారం మీరు 2015 చూసుకున్నా, 2019 చూసినా చాలా స్పష్టంగా బీసీలు ఈ తెలంగాణలో 57% ఉన్నారని చెప్పిండ్రు. ఆ విధంగానే నేషనల్ సర్వే NSSO నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు 2019-20లో ఏం చెప్పినారు, 27%, వారు 57% ఉన్నారని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ 2014 నుంచి 2024 వచ్చే వరకు జనాభా తగ్గుతారా, జనాభా పెరుగుతారా? మీరు ఇవాళ 46% ఉన్నారు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కేవలం 16 లక్షల మంది నమోదు చేసుకోకపోతే 57% ఉన్నటువంటి బీసీలు 46% పడిపోతారా? కాబట్టి సమగ్రంగా మీరు సర్వే చేయలేదు. దీని మీద మొదటి నుండి ఒక నిర్లక్ష్య భావనతో ప్రభుత్వం ముందుకు పోయింది. ప్రజలు లేదా ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, కుల సంఘాల నాయకులు చెప్తున్నటువంటి సూచనలను స్వీకరించి సరిదిద్ది సమర్థవంతంగా ఒక దక్షతతో నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయలేదనేటువంటి విమర్శను ప్రభుత్వం ఎప్పుడూ ఎదుర్కొన్నది. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేయడంలో ప్రభుత్వం ఒక దార్శనికమైనటువంటి దృష్టితో పోలేదనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి. కర్ణాటకకు సంబంధించి డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో కేజీ బాలకృష్ణన్ చీఫ్ జస్టిస్ గారితో కూడినటువంటి 5 రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే, ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి, ఈచ్ లోకల్ బాడీగా వైజ్ వెళ్ళి మొత్తం ప్రపోర్షనేట్గా రిజర్వేషన్లు చూడాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కలిపి 50% దాటకూడదు అనేటువంటి విషయం 5 కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. మరి వాళ్ళ 5 కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర ఇవాళ గణాంకాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మీరు చెప్తా ఉన్నారు. ఈ గణాంకాలు ఏం చేయబోతున్నారు? రేపు స్పెషల్ సెషన్ పెట్టి ఒక బిల్లు పెట్టి దాన్ని చట్టం చేసి లేదా ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకుంటారా? సుప్రీంకోర్టుకు వెళ్ళి రివ్యూ పిటిషన్ వేసి మీరు 5 కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం చెప్పినారు కాబట్టి 7 ధర్మాసనమో 9 మంది కూడినటువంటి లార్జర్ బెంచ్ కోసం రివ్యూ పిటిషన్ వేస్తారా? ఇలాంటి విషయాల మీద చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నప్పుడు
చిత్తశుద్ధి దిశగా ఒక ఒక దార్శనికమైనటువంటి దృష్టితో ప్రభుత్వం ముందుకు పోతుందనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు అర్థం చేయించాలి కదా. ఇవాళ ప్రజలకు అనేకమైన అనుమానాలు ఉంటాయి, సంఘాలకు అనేకమైనటువంటి అనుమానాలు ఉంటాయి. ఈ అనుమానాలను నివృత్తి చేస్తూ తమ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే. ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నింటినీ కూడా సృష్టించి మేము బీసీలకు 42% ఇస్తామనేటువంటి మాటల్లో ఉన్నటువంటి నిజమెంత, 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి మీ వద్ద ఉన్నటువంటి కార్యాచరణ ఏమిటి? మీరు ఒకవేళ కనుక పార్లమెంట్ ఉభయ సభలో కొంతసేపు ఒప్పుకున్నాయి అనుకుందాం, ఒప్పుకున్న తర్వాత అది బిల్లు అయిందా, అది ఆ బిల్లు చట్టమైంది అనుకుందాం. ఆ చట్టమైన తర్వాత మీరు రాజ్యాంగ సవరణ చేసి అందులో పెట్టినా సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. అందుకోసం లార్జర్ బెంచ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసి ఈ లార్జర్ బెంచ్ ముందు మీ వాదనలు, ఈ పరిమాణాత్మక సమాచారాన్ని లార్జర్ బెంచ్ ముందు ఉంచి మీ వాదనలు వినిపించి 42% రిజర్వేషన్లు వచ్చే విధంగా ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్ముతారనేటువంటి విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. రైట్. బూరా నరసింహ గౌడ్ గారు, మీ అబ్జర్వేషన్స్, మీ పార్టీ